కట్టెల పొయ్యి మీద నాటుకోడి మాంసము చిక్కుడుకాయ కాంబినేషన్ ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. మీకు ఇలా ఇష్టమా? ఎవరైనా వండితే కామెంట్ చేయండి. ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ కాబట్టి బాగా ముదిరిన చిక్కుడుకాయలని ఒక 10-15 తీసుకుని ఇలా చికెన్ కర్రీలో వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ని నీట్గా 2 సార్లు కడగాలండి. కడిగాక నీట్గా కడుక్కున్న చికెన్ని కుక్కర్లో వేసుకుని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నూనె వేసుకుని 4-5 విజిల్లు రానివ్వండి. ఇలా ఉడకపెట్టుకుంటే చికెన్ బాగా ఉడుకుతుంది. ఎందుకంటే నాటుకోడి మాంసం కాబట్టి గట్టిగా ఉంటుంది. ఇలా కుక్కర్లో వేసుకోండి. ఇలా ఉడికించుకోకుండా కట్టెల పొయ్యి మీద వండేస్తే ముక్క చాలా గట్టిగా ఉంటుందండి, బాగోదు. అందుకే ఇలా ముందుగా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇప్పుడైతే 5-6 విజిల్లు వేయించుకుందాం. చికెన్ ఉడికేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుని మగ్గబెట్టుకుందాము. 3 ఉల్లిపాయలు 7-8 పచ్చిమిరపకాయలు వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అలాగే చిక్కుడుకాయలు ఏనలు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు అయితే పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఇవి మగ్గేలోపు చిక్కుడుకాయలు అయితే బాగా వేసుకున్నాము. చిక్కుడుకాయలని ఏలలు తీసేసుకున్నామండి. చికెన్ కర్రీలోకి ఇలా ముదరగా ఉన్న చిక్కుడుకాయలు అయితే బాగుంటాయండి. చికెన్ కర్రీలోకి ఇలా ఏలలు తీసేసుకొని పుచ్చులు ఏమన్నా నేను చెక్ చేసుకుంటాను. ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గినాయి కదండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకొని మగ్గించుకుందాము. రెండు బాగా మగ్గించుకోవాలి. గిన్నె మీద సాల్ట్ పడిందండి. నైట్ పడింది, తెల్లారికి ఇలాగ అయిపోయింది. సేమండి కదండి, ఉప్పు పడడం వల్ల గిన్నె మొత్తం తినేసింది. అందుకే ఇలా ఉంది దాకా. ఇప్పుడు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు 1/2 టీ స్పూన్, కళ్ళుప్పు కొంచెం అండి. కళ్ళుప్పు కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఇందాక మనం ఉడికించుకున్న చికెన్లో అయితే వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఉడికించుకున్న చికెన్ని మూత తీసి చూద్దామండి. చూడండి చికెన్ అయితే చక్కగా ఉడికింది. ఇలా ఉడికించుకుంటే ముక్క గట్టిగా ఉండదండి, జ్యూసీగా ఉంటుంది. ఇలా ఉడికించుకోండి చికెన్. ఇంకా వాటర్ ఏం పోయిన అవసరం లేదండి. ఈ వాటర్తోనే కూర ఉడికించుకోవాలి.
ఇప్పుడు మూత తీసి ఈ చికెన్ అయితే వేసేసుకున్నాం. చిక్కుడుకాయలు పట్టడం కోసం కొంచెం కారం వేసుకున్నాము. కారం వేసుకొని మిక్స్ చేసుకుని అప్పుడు చికెన్ వేసుకున్నాం. చికెన్ ఏమైంది ఉడికించుకున్న చికెన్ని వేసేసుకుందాం. చికెన్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇంకా ఉప్పు కారం ఏమైనా అవసరం లేదు, చక్కగా సరిపోతాయి అన్నీ. ఈ వాటర్తో ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ వేసి చికెన్ కర్రీ ఎప్పుడైనా చేశారా? చేసుంటే కామెంట్ చేయండి. చికెన్ కర్రీలో చిక్కుడుకాయలు ఎక్కువగా వేసుకోకూడదండి, గుర్తుంచుకోండి. నూనె పైకి తేలే వరకు ఉడికించుకుని మసాలా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. ఇప్పుడైతే ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో నూరుకున్న మసాలా అయితే వేసుకుందామండి. చెక్క, లవంగం, యాలక్కాయ, ధనియాలు, జీలకర్ర వేసుకుని నూరుకున్న మసాలా. ఈ మసాలా తయారు చేసుకోలేకపోతే చికెన్ మసాలా వేసేసుకోండి. మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి, స్మెల్ బాగుంటుంది. గుమగుమలాడే చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.